తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో బెయిల్ దొరకడంతో ఈ రోజు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం నుంచి రేవంత్ బెయిల్కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ సాయంత్రం 5:30 ఆయన విడుదలయ్యారు. జైలు దగ్గర రేవంత్కు భారీ స్వాగతం లభించింది. తెలుగుదేశం కార్యకర్తలు కొడరంగల్ బాస్లో పెద్ద ఎత్తున జైలు దగ్గరకు చేరుకొని రేవంత్కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం 3,000 కోట్ల భూమి రామేశ్వరరావుకు అక్రమంగా కట్టబెట్టే ఇదెక్కడ అన్యాయమని ప్రశ్నించిన అదేవిధంగా పేదలు చదువుకోవాల్సిన మెడికల్ కాలేజీల ఫీజులు అడ్డగోలుగా పెంచితే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు తండుకొని విద్యార్థుల ఫీజులు పెంచేదని చెప్పి నేను హైకోర్టులో కేసు ఇస్తా. అదే శాసనసభలో కేసీఆర్ పచ్చ అబద్ధాలు చెప్పుకుంటే శాసనసభ సాక్షిగా కేసీఆర్ ను నిలదీసినందుకు ఈ రోజు నా మీద కుట్రపూరితంగా కేసు పెట్టిండు. ఆయన అనుకుంటున్నాడు రామేశ్వరరావుతో కోర్టులో కేసు పెట్టిస్తే నేను ఆ పార్టీలోకి రాకుండా కేసు చేపిస్తాను. ఏసీబీని పాస్పోర్టులు పోలీసు వ్యవస్థలు మొత్తం నా మీద ప్రయోగించి అక్రమ కేసు పెట్టి చర్లపల్లి జైల్లో 30 రోజులు కలిశాను. నేను లొంగిపోతా అనుకుంటే అది కేసీఆర్ పని. కేసీఆర్ నేను ఈ రోజు చెప్తున్నా 30 రోజుల జైలు జీవితం నీ మీద అవసరమైతే నీ కుటుంబం మీద 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేయాలి. ఏడుస్తున్నారని వాళ్ళు చెప్పిన సార్ మంచిగా కేసీఆర్ పని పడుతున్నారని మీకు సంబంధించిన స్థానాలకు సంబంధించిన పనులు వచ్చి జైల్లో జరుగుతున్నారు. ఎన్నో రోజులు ఇంటి దగ్గర ఆయనకు కార్యకర్తలు పార్టీ నాయకుల మధ్యలో తిరుగుతూ చదవడానికి సమయం దొరకలే. మీ భాగవతం మొత్తం జైల్లో కూర్చొని పనులు జరుగుతున్నారు. వచ్చిందంటే నీ పని పెడతారని జైలు అధికారులు చెప్పారు. అందుకే నిన్న మనకు బెయిల్ వచ్చింది.
జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాలు మేము ఎగరేయము. ఒకవేళ నీ పార్టీ వేరుకుంటే మా ఎన్టీఆర్ గారికి వచ్చి ముక్కు నేలకు వేసి ఆ ఎన్టీఆర్ పెట్టిన పిచ్చ ఇవాళ కేసీఆర్ అంటే వేరే బట్టలకు పెంచింది. పార్టీలోకి రాకుండా ఆ పార్టీలోకి పోకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేసీఆర్ దోపిడీని నిలువరించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం 3,000 కోట్ల రూపాయల భూమి రామేశ్వరరావుకు అక్రమంగా కట్టబెట్టే ఇదెక్కడి అన్యాయమని నేను ప్రశ్నించిన. అదేవిధంగా పేదలు చదువుకోవాల్సిన మెడికల్ కాలేజీల ఫీజులు అడ్డగోలుగా పెంచితే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు తండుకొని విద్యార్థుల ఫీజులు పెంచిందని చెప్పి నేను హైకోర్టును కేసు ఇస్తా. అదే శాసనసభలో కేసీఆర్ పచ్చ అబద్ధాలు చెప్తుంటే శాసనసభ సాక్షిగా కేసీఆర్ ను నిలదీసినందుకు ఈ రోజు నా మీద కుట్రపూరితంగా కేసు పెట్టిండు. ఆయన అనుకుంటున్నాడు రామేశ్వరరావుతో కోర్టులు కేసు వేపిస్తాను. పోలీసుల వ్యవస్థలు మొత్తం నా మీద ప్రయోగించి అక్రమ కేసులు బట్టి చెర్లపల్లి జైల్లో 30 రోజులు పెట్టాను. నేను లొంగిపోతా అనుకుంటే అది కేసీఆర్ పనులే. వాళ్ళు చెప్పారు సార్ మంచిగా కేసీఆర్ పని పెడతానే మీకు సంబంధించిన స్థానాలకు సంబంధించిన పనులు వచ్చి జైల్లో జరుగుతున్నారు. ఎన్నో రోజులు ఇంటి దగ్గర ఆయనకు కార్యకర్తలు పార్టీ నాయకుల మధ్యలో తిరుగుతూ చదవడానికి సమయం దొరకలే. మీ కార్యకర్తలు మొత్తం జైల్లో కూర్చొని పనులు జరుగుతున్నారు. వచ్చిందంటే మీరు పని పెడతారని జైలు అధికారులు చెప్పారు. అందుకే నిన్న మనకు జైలు వచ్చింది. కేసీఆర్ వచ్చింది. రాజు నడుస్తుంది. ఇక ఈ రోజు నుంచి ఎవరైనా సరే దాని మార్గ మొదలు ఇదే. ఈ రోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ కు నీళ్ళు అందించిన దొంగలు